జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులు ఎన్టీఆర్ బీచ్ లో చెత్తా చెదారాలు ఏరివేసి శుభ్రం చేశారు. ముందుగా పంతం నానాజీ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీచ్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లను ఏరి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడంతోనే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆచరిస్తున్నామని అన్నారు. కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేవారని, ఆ విధంగా బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని, భవిష్యత్తులో ప్రతిరోజు ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేలా ఆశిస్తున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా మొక్కలు నాటడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకేశ్ శ్రీనివాస్ బాబా, జనసేన నాయకులు మాధవరపు తాతాజీ, చైర్మన్ శ్రీను, జన సైనికులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ మీరు పారేస్తే మేము తీస్తాం, మీరు పారేస్తే మేము తీస్తాం, అలా 4-5 సార్లు జరిగితే అందరికి పారేయడం అన్నది ఏంటన్నది, తీయడం అన్నది ఏంటన్నది తెలిసి వస్తే అందరూ మార్చుకుంటారన్న ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు జరుపుకోవాలని, ప్రతి పుట్టినరోజు మరింత వేడుకగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కాకినాడ జిల్లాని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. దానికి నాంది ఈవేళ ఈ బీచ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ నాందికి మనందరూ నాయకులు సాక్షి, మనందరి నాయకులు సాక్షిగా మనం చెప్తా ఉన్నాం ప్రజలకి. ఖచ్చితంగా కాకినాడ బీచ్ని సర్వ సుందరీకరణ చేసి కాకినాడ ప్రజలకి ఈ బీచ్ని అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తూ, సముద్రం వారిన శుభ్రత, ఎన్విరాన్మెంటల్ గా మనకి పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ నివారిస్తాం. కానీ ఇవన్నీ చేస్తున్న మన ఎమ్మెల్యే గారు నానాజీ గారికి మంచి భావాలతో యువతని ముందుకు తీసుకెళ్తాం సంతోషకరం. ఇది దృష్టిలో పెట్టుకుని మనం నెలకి ఒక రోజైనా ప్లాంటేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి నెలలో ఒక ఆదివారం ప్లాంటేషన్ మీద ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ వాళ్ళ అందరినీ కలుపుకొని ఏదో ఒక ప్రోగ్రాము ప్లాంటేషన్ మీద దృష్టి పెడతారని నానాజీ గారిని ఆల్రెడీ చేస్తున్నారు. ఇది కూడా చేస్తారని నేను విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి యొక్క బర్త్డే విషెస్ గత 5 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా చేసుకున్నాం, కానీ ఈ సంవత్సరం చేసుకోలేదు. దానికి కారణం ప్రజలందరూ కూడా తుఫాన్లోని అలాగే నీటిలోని చిక్కి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగాలంటే మీరు మంచి కార్యక్రమం చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రింబవళ్ళంతా కూడా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలను ఆయన తిరగడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే మనం మొక్కలు నాటాలని చెప్పారు. సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పర్యావరణం మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఉన్నారు. ఆ శాఖకి మంత్రిగా ఉండడంతో పర్యావరణానికి సంబంధించి ఇక్కడ బీచ్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నానాజీ గారు చెప్పినట్టు ఈ కాకినాడ జిల్లాని ఆయన ప్రత్యేకంగా ఒక దృష్టికోణంతో చూసి అభివృద్ధి చేసే విధంగా ఆయన పనులన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఈ మినిస్ట్రీకి కొత్త అయినా కానీ చాలా అవగాహన కల్పించుకుంటూ సరి అయిన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మనకి ఇండస్ట్రియల్గా ఇది చాలా డెవలప్ అయ్యే ఏరియా. సో పర్యావరణం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రీన్ బెల్ట్లు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాలుష్యం అయిపోతా ఉందో కాలుష్యం అవ్వకుండా బాగుండాలని అంతలాగా కూడా ప్రతి ఇంట్లోని 1 మొక్క, 2 మొక్కలు, 3 మొక్కలు పళ్ళు కాయలు ఇచ్చి మొక్కలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గం
ఎమ్మెల్యే గారు నానాజీ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని సుందరవనంగా నానాజీ గారు తీర్చిదిద్దారు. మేము అంతా వెనకాల ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అది జన సముద్రం, అది ఒక పవర్ స్టార్కే దక్కిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. వర్తమాన రాజకీయాల్లో మొగటం లేని మహారాజుగా వెలుగుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఒక త్యాగశీలిగా కూటమిని గెలిపించుకుని, మరి ఎంతో మందిని త్యాగం చేసి కూటమిని గెలిపించుకుని, మరి రాక్షస పాలని అంతమొందించిన దాంట్లో ప్రథమ పాత్ర వహించినటువంటి నాయకుల్లో కూడా మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు మా కూటమి తరపున ఎంతో ఆనందంగా ముందు నేను చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో కూడా మౌటంలోని మహారాజుగా కంకణం కడతారని చెప్పి నేను అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా ఈ రోజు వరదలు అందరూ కూడా పర్యవేక్షణ, మరి ప్లాస్టిక్ నివారణ, మొక్కల్ని పెంచడం, మొక్కల్ని నాటడం ద్వారా నాకు విశేష తెలియజేయండి అని చెప్పిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ ఒక్కసారి